హలో ఆల్ అండ్ వెల్కమ్ టు వినరా సోదర వినపసారి. ఎవరైనా కొత్తగా వచ్చిన వారు ఉంటే ప్లీజ్ ముందుగా ఆ సబ్స్క్రైబ్ బటన్ లాగి పెట్టి కొట్టండి మావా. అండ్ వీడియోని చివరి వరకు చూడండి, నాకు కూడా ఇంకా వీడియోస్ చేయడానికి బూస్ట్ గా ఉంటుంది. ఈ ఇయర్ 5K సబ్స్క్రైబర్ తో వర్ధిల్లేలా చేయండి మావా. అండ్ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ. ఈ సంక్రాంతి సినిమాలో నేను హోప్స్ పెట్టుకున్న సినిమా ఇది. ఎందుకంటే పర్సనల్లీ నాకు కిషోర్ తిరుమల గారి రైటింగ్స్ అంటే చాలా ఇష్టం. సినిమా అక్కడక్కడ కామెడీ బాగుంది. మెయిన్లీ సునీల్ అండ్ మురళీధర్ గారి కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యింది. అండ్ సత్య గారి ట్రాక్ అయితే క్రింజ్ అనిపించింది మావ నాకైతే. ఇక మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే, మన హీరో ఒక పని కోసం స్పెయిన్ వెళ్తాడు. అక్కడ ఆ పని జరిపించే ప్రాసెస్ లో అశికా రంగనాథ్ గారిని చూసి చొంగ కార్చుకొని తనతో ఒక నైట్ జపం చేస్తాడు. మార్నింగ్ లేచి అయ్యో పెళ్ళయ్యాక ఇలా ఇంకో అమ్మాయితో జపం చేయడం తప్పు అనుకొని తనకి పెళ్ళయింది అనే విషయం చెప్దామని వెళ్ళి అక్కడ సిచ్యుయేషన్స్ వల్ల చెప్పలేక, అంటే హీరోయిన్ ఎంతో బ్రాడ్ మైండెడ్ తో ఆలోచించి ఇది ఇక్కడితోనే మర్చిపో అని చెప్తే అక్కడి నుంచి ఇండియాకి వచ్చేస్తాడు. వచ్చేసాక మళ్ళీ తన వైఫ్ డింపుల్ హయాతి, వేర్ తన భర్త రాముడు మగజాతికి రోల్ మోడల్ అని నమ్మే ఆడది. ఇదంతా జరుగుతుంటే అశికా రంగనాథ్ గారు మళ్ళీ ఒక పని పైన ఇండియాకి వస్తారు. వచ్చాక ఇద్దరి మధ్యలో మన హీరో ఎలా నలిగిపోయాడనేది సినిమా. నేను ముందుగానే మెన్షన్ చేశాను, పర్సనల్ గా నాకు కిషోర్ తిరుమల గారి రైటింగ్స్ అంటే చాలా ఇష్టమని. ఆయన ఖచ్చితంగా కథ రాస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం ఒకటే పాయింట్ ని పట్టుకొని ఆ పాయింట్ వెనకాలే 2 గంటలు తిరిగారు మిత్రమా. సెకండ్ హాఫ్ లో లిటరల్లీ కథ లేక ఏవో పాత పాటలు వేసుకొని పబ్ లో డాన్స్ వేయించారు. అండ్ హీరోకి ఏ ఎమోషన్ వచ్చినా పాత పాటలు వేసి సావగొట్టాడు. అసలు ఆ పాత పాటలు ఎందుకు? ఇంకా ఆ భీమ్ సుశీల్ గారు అయితే దండం. డీజే రిమిక్స్ అనగానే ఓ ఎగేసుకుంటూ వచ్చేస్తాడు. ఓవరాల్ గా కామెడీ మాత్రమే ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళండి. అండ్ నాకైతే సినిమా సోల్ అనేది ఫస్ట్ 20 మినిట్స్ దగ్గరే మిస్ అయ్యాడేమో అనిపించింది. అంటే ఇప్పుడు నేను ఆయన మిస్ అయిన పాయింట్ చెప్తే సినిమా మెయిన్ ప్లాట్ రివీల్ చేసినట్టు అవుతుంది. అందుకే ఏం చెప్పలేకపోతున్నా. ఇకపోతే అందరూ బాగుండాలి, అందులో సినిమా ఉండాలి. Finally, please do like, share and subscribe. Thank you. Jai Hind. Cheers.